ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు వల్ల పాల్గొనక మునుపు మన జీవితాన్ని వ్యక్తిగతంగా పరీక్షించుకుని ప్రభు యొక్క బలలో పాల్గొనక మునుపు మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎందుకంటే ఈ వారముతో ఈ వచనమును గురించిన లేఖన భాగాలు ధ్యానించే ముగించబడతాయి కాబట్టి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదన నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఎప్పటికే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటి ఆ విషయాలంటే, మరి మోషేతో పాటు కొండెక్కినటువంటి దేవుని ప్రజల గురించి చూస్తూ వచ్చాం. యేసు ప్రభువుతో పాటు కొండెక్కినటువంటి శిష్యుల గురించి చూస్తూ వచ్చాం. ఒక మెట్టి ఎక్కడం ద్వారా వారి జీవితాల్లో ఏం జరిగింది అన్నది మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే ప్రియులారా, ఇక్కడికి ఎక్కి రమ్ము అని అంటున్నాడు. కానీ అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము కొండెక్కిన తర్వాత దేవుడు అబ్రహాముకు అనుగ్రహిస్తున్నవి ఏంటన్నది ఆరాధన వర్తమానంలో మనం చూస్తూ వచ్చాం. అబ్రహాముకు అనుగ్రహిస్తున్నవి ఏంటి? దేవుని స్వరాన్ని దేవుడు అబ్రహాముకి వినిపింపజేశాడు, అది వినే ధన్యత ఇచ్చాడు. 2, పొదల్లో చిక్కుకున్న పొట్టేలను చూసే ధన్యత. 4, దేవుడు తాను కోరుకున్నటువంటి పొట్టేళ్ళు. అబ్రహాము వెళ్ళాడు, పొట్టేళ్ళ దగ్గరికి వెళ్ళిన అనుభవాలు కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఇక తర్వాత మాట చూసినట్టయితే దహన బలికి అవసరమైనటువంటిది పొట్టేళ్ళు బలి అర్పించబడుతుంది. ఇక 5వదిగా మృతుల్లో నుండి తన కుమారుని పొందుకున్న అనుభవం. 6 దేవుని యొక్క పరీక్షలో అబ్రహాము సువర్ణ వలె తీర్చబడిన అనుభవం. ఇక 7వదిగా చూసినట్టయితే దేవుని యొక్క ఆశీర్వాదములను అబ్రహాము యొక్క జీవితం అబ్రహాముకి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇది మనం ఆరాధన వర్తమానంలో చూసినటువంటి అనుభవం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, అబ్రహాము కొండెక్కేటప్పుడు మీకు అర్థమవుతుందండి. అబ్రహాము ఎక్కేటప్పుడు తనతో తీసుకెళ్ళినవి ఏంటి? మీకు అర్థమవుతుందండి. అబ్రహాము కొండెక్కేటప్పుడు తనతో తీసుకెళ్ళినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఇదే అధ్యాయంలో ఉంటుంది. ఏ అధ్యాయంలో? ఆదికాండం 22వ అధ్యాయంలో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాం మనం ఇక. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే అబ్రహాము కొండెక్కేటప్పుడు తనతో తీసుకెళ్ళినవి ఏంటి? ఎందుకంటే అబ్రహాము కొండెక్కిన తర్వాత దేవుడు అనుగ్రహించినవి ఏంటి అన్నది మనం ఆరాధనలో చూసాం. అయితే అబ్రహాము కొండెక్కేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళినవి ఏంటి అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిలో మొదటి మాటను మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో మీరు ఇచ్చిన కొరకై మీకు వందనాలు తండ్రి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తుండగా మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్నదై చెప్పున్నదైతే నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడండి. ఈరోజు తండ్రి వాక్యం ద్వారా ప్రభు మీ చిత్తం మీ ఉద్దేశం ఏంటో బయలుపరచండి. అబ్రహాము యొక్క జీవితంలో కొండెక్కేటప్పుడు ఏవేవి తీసుకెళ్ళాడు, మా జీవితాల్లో కూడా అటు అనుభవాలు మేము కలిగి ఉండే వారికి సిద్ధపరచండి. మరొకసారి వాక్యం ధ్యానిస్తాను. నేను బలహీనుడిని, ఒట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజనమైనవాడిని, దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చెప్పిన దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తీర్చండి. వచ్చిన నీ ప్రజలందరూ స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉంటే మధ్య మార్గం సకాలం నడిపించండి. ఎవరికి టఫైర్కి జరగకుండా కాపాడమని. నేను కూడా బలహీనుడినే, మీరు బలపరిస్తే తప్ప నేనేం చేయలేని వాడిని ఒప్పుకుంటూ దాసుడి కన్ను మరొకసారి యజమానుడి వైపు చూస్తున్నట్టు దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్టు నా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా తండ్రి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పటజాలంతో విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నన్ను నిలబెట్టుకుని మీ నామానికి మహిమకరంగా వాడుకుని మీరే మహిమ పొందమని. నేనంటూ నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని అని ఒప్పుకుంటూ ప్రభా నా యొక్క జీవితం, నా విశ్వాస క్రైస్తవ జీవితం నీ మీద ఆధారపడుతూ మీ మీద ఆధారపడి మీ నడిపింపును కోరుకుంటూ ముందున్న సొంత దీవించమని మాతో మాట్లాడి బలలో పాల్గొనేది యథాస్థితిలో పాల్గొనుకోకుండా వాక్య పెరుగులో సరి చేసుకుని పాల్గొంటే మాకును మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, ఆదికాండము మనం చూస్తూ వస్తాం. ఆదికాండము అబ్రహాము కొండెక్కేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళినవి ఏమిటి
అని అంటే ఒక 7 విషయాలు మనం చూడవచ్చు. దాంట్లో మొదటి మాట ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయం 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అనేను. అప్పుడు అతడు కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే మొదటి కోణం ఏంటంటే, అబ్రహాము కొండెక్కి వెళ్ళేటప్పుడు తనతో తీసుకుని వెళ్ళినవి ఏంటంటే, మొట్టమొదటిగా తన కుమారుని తీసుకెళ్ళాడు. తనతో పాటు ఎవరిని తీసుకెళ్తున్నాడండి? తన కుమారుని. అంటే అబ్రహాము కొండెక్కుతున్న సమయంలో తనతో పాటు ఎవరిని తీసుకెళ్ళాడంటే, తన యొక్క కుమారుని తీసుకెళ్ళాడు. ఎవరిని తీసుకెళ్ళాడు? తన కుమారుని. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, అబ్రహాముతో పాటు ఎవరెవరు వచ్చారు? ఇద్దరు పనివారు, గాడిద, 1 గంట 2 గంట గాడిదలు ఉండే, దాని మీద కట్టబడినటువంటి ఏవోటి వేస్తారు బరువుగా కట్టెలు కానీ ఏవోటి తీసుకుని అబ్రహాం యొక్క 2 దాసులు, తర్వాత కుమారుడు. అంటే వీళ్ళందరూ కలిసి మోరియా పర్వతం దగ్గరకు వచ్చారు. కానీ మోరియా పర్వతం మీదకి ఎవరెవరు ఎక్కుతున్నారంటే, అబ్రహాముతో పాటు తన కుమారుడు వెళ్తున్నాడు. ఎవరు ఎక్కుతున్నారండి? అబ్రహాముతో పాటు తన కుమారుడు. అంటే తన కుమారుడు అబ్రహాముతో పాటు వెళ్తున్నాడంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అబ్రహాము యొక్క జీవితంలో తన కుమారుణ్ణి తనతో పాటు తీసుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు చెప్పండి? ఎందుకు తీసుకెళ్తున్నాడు అబ్రహాము తన కుమారుని అంటే, ఒకసారి మనం ఆలోచించాలి. మృతుల్లో నుండి తన కుమారుని పొందుకోవటానికి. అర్థమవుతుందండి? మృతుల్లో నుండి తన కుమారుని తిరిగి పొందుకోవడానికి ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? తర్వాత మనం చదివితే అర్థమైంది. శిష్యులతో అంటాడు, నేనును ఈ చిన్నవాడును వెళ్ళి దేవునికి మొక్కి మరలా వచ్చేదేమంటాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? అబ్రహాము కొండెక్కినప్పుడు అబ్రహాముతో పాటు తీసుకెళ్ళినవి ఏంటంటే, మొదటగా తన కుమారుణ్ణి ఎందుకు తీసుకెళ్ళాడు? మృతుల్లో నుండి తన కుమారుని తిరిగి పొందగలన నమ్మకం తనకు ఉంది. ఏ కుమారుని అయితే దేవుడు బలిగా అర్పించమన్నాడు, అసలు ఆ కుమారుడు ఎవరు? దేవుడు శారా గర్భాన్ని దర్శించక మునుపు ప్రభు మాట్లాడుతూ వస్తాడు అబ్రహాముతో, అబ్రహామా, ఇదిగో నువ్వు గమనించు, ఇష్మాయేల్ అన్నది నీ సంతానం కాదు, నీ శారా గర్భవాసులు ఒక కుమారుడు పుడతాడు, అతడే నీ సంతానం, అతని వలన నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను, ఇంకా ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. మరి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు తప్పిపోతాడా? అబ్రహాము మీరిపోతాడా? చెప్పాలి మీరు. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాము మీరిపోతాడా? దేవుడు మర్చిపోతాడా? ఇక్కడ విషయం ఏంటంటే, ఇద్దరు మర్చిపోతారా లేదా అన్నది కాదన్న. అబ్రహాము మర్చిపోతాడా లేదా, దేవుడు ఆ యొక్క వాగ్దానము చేస్తాడా చేయడా అన్నది. అంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే, దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడంటే 100% ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. ఏం చేస్తాడు? వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఒక మాట దేవుడు నీకు ఇచ్చాడంటే, చూడండి, బైబుల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1 వచ్చిన కాడి నుంచి ప్రార్థన గ్రంథం చివరి అధ్యాయం చివర వచ్చిన వరకు కూడా దేవుడిచ్చిన మాటల్లో పొల్లైన పోదు. అంటే ఒక్క మాట దేవుడిచ్చాడంటే దాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము కొండ మీదకి తనతో పాటు తన కుమారుని తీసుకెళ్తున్నాడు. ఆ కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు అంటే ఎవరు? ఇస్సాకు అంటే ఎవరండి? వాగ్దాన పుత్రుడు. అంటే దేవుని యొక్క వాగ్దానం చేత, దేవుని యొక్క వాగ్దానం ద్వారా దేవుడు అనుమతించినటువంటి కుమారుణ్ణి అబ్రహాము కొండ మీద తీసుకెళ్తున్నాడు. ఒక రోజు మనం ప్రభు రమ్మన్నప్పుడు, ప్రభు దగ్గరికి ఎక్కిపోయేటప్పుడు, ప్రభు దగ్గరకు కొనిపోబడేటప్పుడు, ప్రభు పిలిచినప్పుడు ఇక్కడికి ఎక్కి రమ్ము అని ప్రార్థన 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ప్రభు మనల్ని పిలిస్తే
మనం ఎక్కిపోయేటప్పుడు మనతో పాటు వచ్చేవేంటంటే ఆయన చేసిన వాగ్దానాలు మనతో పాటు వస్తున్నాయి. ఆయన ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం మనలో నెరవేర్చబడి, మనలో జరిగించబడి, క్రియాపూర్వకంగా కార్యసిద్ధి కలుగజేయబడి, కాబట్టి ఏ వాగ్దానాలు అయితే మన జీవితంలో నెరవేర్చబడి ఆ వాగ్దాన పూర్వకమైన జీవితంతో మనం ప్రభు యొక్క కొండ ఎక్కేవారుగా ఉంటాం. ఇప్పుడు మనం గమనించాల్సిన కోణం ఏంటో తెలుసండి. అబ్రహాము కొండెక్కేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళినవి ఏంటి? మొదటిగా తన కుమారుని తీసుకెళ్తూ వచ్చాడు. తన కుమారుని తీసుకెళ్ళటం ద్వారా ఏం జరిగింది? మరలా తిరిగి ఆ కుమారుడితో పాటే వచ్చాడు. కుమారుని వదిలిపెట్టాడా? చెప్పండి. ఏ కుమారుని అయితే తీసుకెళ్ళాడా? కుమారుని వదిలిపెట్టాడా? ఏ కుమారుని అయితే ఆ యొక్క కొండెక్కిచ్చాడు, ఏ కుమారుని అయితే మోరియా కొండెక్కిచ్చాడు, ఆ కుమారుణ్ణి మరలా తిరిగి తెచ్చుకున్నాడా లేదా? అంటే వాగ్దానం ఎప్పుడూ కూడా నెరవేర్చబడేది ఉంటుంది. ఇక్కడ అబ్రహాము నమ్మినది ఏంటంటే ఈ కుమారుని కాదు దేవుడు అడుగుతుంది, ఇస్సాకును కాదు దేవుడు అడుగుతుంది, నాకు ఇచ్చిన వాగ్దానం ఎంతవరకు నెరవేర్చబడిందో లేదని తన జీవితాన్ని తాను పరీక్షించుకున్నవాడై దేవుల్లో తన జీవితం సురక్షితంగా సువర్ణ వలె ఉండటం కొరకు దేవుడి వాగ్దానపూర్వకంగా ఇచ్చిన బహుమానాన్ని తీసుకుని కొండెక్కిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు వాగ్దానపూర్వకమైనటువంటి బహుమానం తీసుకుని కొండెక్కడం ద్వారా దానికి రెండంతల, ఇంకా అంతకంటే ఎక్కువ అంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడు మనకిచ్చిన వాగ్దానపూర్వకమైనటువంటి బహుమానాన్ని తీసుకుని మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంతకంటే ఇంకేం చేస్తాడు? ఎక్కువైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. చాలామంది ఉంటారు, చాలామంది మనం చూస్తూ వస్తాం. ఏం చేస్తూ వస్తారంటే చాలామంది యొక్క జీవితాల్లో, ఈ మాట చెప్తున్నందుకు తప్పుగా అర్థం చేసుకోవద్దు, చాలామంది వారి జీవితాల్లో ఏం చేస్తారంటే దేవుడిచ్చే బహుమానాన్ని దేవునికి ఇవ్వడానికి బాధపడే వాళ్ళు ఉంటారు. దేవుడిచ్చే బహుమానాన్ని దేవునికి ఇవ్వడానికి బాధపడే వాళ్ళు ఉంటారు. ఒకటి, దేవుడు మనకిచ్చేటటువంటి ధనములో 10వ వంతు దేవునికి ఇవ్వడానికి బాధపడతాం. రెండు, దేవుడు మనకిచ్చే ఆహారంలో 10వ వంతు దేవునికి ఇవ్వడానికి బాధపడతాం. మరి రాసి ఉండే బ్రదర్ అంటే అన్నిట్లో 10వ వంతు అంటే మనం అన్నీ ఇవ్వాలి. అర్థమవుతుందండి? మీ యొక్క ప్రథమ ఫలము నాది అన్నాడు. ఏమన్నాడు? మీ ప్రథమ ఫలం అంటే మొదటి సంతానం నాది అంటున్నాడు. మనకి దేవుడు అనుగ్రహించిన మొదటి సంతానం దేవునిది అవుతుంది. అంటే దేవునికి సంబంధించినంత దేవుందే. కానీ మనం ఏం చేస్తాం? మన కోసం వాడుకుంటాం, దేవుని కోసం వాడం. అదే కదా మనం గొప్పవాళ్ళం అనేది. మనం గొప్పవాళ్ళం ఎలా అవుతున్నాం? దేవుడిది దేవుడికి ఇవ్వకపోవటమే కదా. మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో అప్పుడు దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చి దేవునికి ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనము ఘనమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. అబ్రహాము యొక్క జీవితంలో దేవుడిచ్చిన బహుమానాన్ని తిరిగి దేవుని దగ్గరకు తీసుకెళ్ళాడు. తిరిగి దేవుని దగ్గర తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, నీ కుమారుడు నాకు అవసరంలా, అద్దుగో పొటేలు కొమ్మల్లో చిక్కుని ఉంది, ఆ పొటేలుని తీసుకురా, అది దాన బలి కొరకు ఏర్పరచబడిన పొటేలు, దాన్ని తీసుకొచ్చి బలి అర్పించమన్నాడు. ఇప్పుడు అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించాడా, పొటేలుని అర్పించాడా? వాస్తవానికైతే తన కుమారుణ్ణి అర్పించిన అనుభవం వచ్చింది. ఆల్రెడీ ఏమి బలిపీఠం కట్టి కత్తి మీద పడుకోబెట్టాడు కదా. అంటే అర్థం ఏంటి? కత్తి కూడా ఎత్తాడంటే అర్థం ఏంటి? ఇక బలి అర్పించిన అనుభవం అనే అర్థం. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆ కుమారుని ఆపు, నీ యొక్క పరలోకంలో స్వరం వినపడింది, అబ్రహామా ఆ చిన్నవాడి మీద చేయలేకమని వినపడింది. అంటే అర్థం ఏంటి? బలి అర్పించడానికి సంపూర్ణంగా ఇష్టపడిన వాడు. అంటే దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని కొరకు ఇవ్వటానికి సంపూర్ణంగా ఇష్టపడినటువంటి వాడు అబ్రహాం. ప్రభా, ఒక్కడేగా ప్రభా, ఒకనేమో ఇది నీ సంతానం అయినప్పుడు కూడా ఇది కాదు వాగ్దానం అని చెప్పావు, మరొకడిని ఇచ్చావు, ఈయన వాగ్దాన పుత్రుడు, వీడిని కూడా బలి ఇమ్మంటున్నావు. ఇప్పుడు ఏంటి ప్రభా నా చరిత్ర? నేనేం చేయాలి ప్రభా అని దేవుని అడిగాడా? మనమైతే 100 రూపాయలు సంపాదిస్తాం. ప్రభా, ఈరోజు శుక్రవారం కూరగాయలు తెచ్చుకోవాలి మార్కెట్కి, 100 రూపాయలు చాలదు, ఇంకొక 100 రూపాయలు నువ్వే ఈ ప్రభా అంటాం. అంతే కదా? ఈ 100 రూపాయలు చాలదు, ఈ వారం అంతా కూరగాయలకి ఇంకొక 100 నువ్వే ఈ ప్రభా అంటాం. ఇంకేమంటాం? ప్రభా, ఇదిగో ఈ 1000 రూపాయలు ఇచ్చాడు అనుకో, చాలు ప్రభా, ఇంకో బియ్యం రేటు పెరిగిపోయింది, ఇంకొక 500.
అంటే మనం ఏంటో తెలుసా, మనకు దేవుడిచ్చిన దానికంటే అత్యాశ కలిగిన వారే ఇంకొంది అంటాం. కానీ అబ్రహాం ఎలాంటి వాడంటే దేవుడిచ్చిన దాంట్లో దేవుడు ఏవైతే బహుమానం ఇచ్చాడో సంపూర్ణంగా బహుమానం దేవుని ఎదుగు తీసుకెళ్ళాడు. కాబట్టి దేవుని ప్రజలైన వారికి నీతిమంతులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. మాదిరికరమైన జీవితం అబ్రహాములో ఉంది. అబ్రహాం యొక్క జీవితం చూడగా ఎంతో శ్రేష్టకరమైనది ఉంది. దేవుడిచ్చిన బహుమానం నాకు వద్దు, దేవుడు అడుగుతున్నాడు కాబట్టి దేవునికే ఎట్లా ఇచ్చాడండి. ప్రభువా అని బాధపడుతూ ఏడుస్తూ ఇచ్చాడా, దుఃఖపడుతూ ఇస్తాడా? ఒక మాట అంటున్నాడు, మీరు ఎక్కడ ఉండండి కొండ కింద, నేను నా కుమారుడు వెళ్ళి చిన్నవాడు వెళ్ళి పైకి వెళ్ళి దేవునికి మొక్కి మరలా తిరిగి వచ్చాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఒక బహుమానం ఇచ్చాడంటే తిరిగి తీసుకునే గుణలక్షణం కలిగిన వాడు కాదు, మనల్ని పరీక్షిస్తాడు. మనం ఎలా ఇస్తామన్నది, మనం ఏం చేస్తామని పరీక్షిస్తాడు దేవుడు. అంతే. దేవుడు మన దగ్గర నుంచి తీసుకునే గుణలక్షణం దేవునికి ఎక్కడ ఉంది చెప్పండి. అందుకే కంట కదా, దేవా నువ్వు బలులు కోరిన నీకు బలులు ఇవ్వగలను, నువ్వు బలులు కోరే దేవుడు కాదు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలగం? ఏమిచ్చినా రుణస్తులమే. విరిగి నరిగిన బలి ఆయనకి దేవునికి ఇష్టమైన బలి. కానీ ఆ బలి కూడా దేవుని యొక్క చిత్తం వేరు. అది ఇక్కడ రాయబడిన మాట. అబ్రహాము యొక్క జీవితంలో ప్రియులారా మనం గమనించినట్లయితే దేవుడిచ్చిన బహుమానాన్ని తీసుకుని మరలా దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. కాబట్టి అబ్రహాం ఏం చేయబడుతున్నాడు తెలుసా? విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. బా ఎంత గొప్ప ఆనందం చూడండి. దేవుడిచ్చిన బహుమానం దేవునికి ఇస్తేనే విశ్వాసులకు తండ్రిగా మార్చబడినప్పుడు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం. మనం దేవుడు మనకిచ్చిన బహుమానాన్ని ఎంతవరకు దేవుని కొరకు వాడుతున్నాం, ఎంతవరకు దేవుని కొరకు వాడతాం కాదు, దేవునికి ఎంత ఇస్తున్నాం, అది ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్ అండి? దేవునికి ఎంత ఇస్తున్నాం, దేవుడు మనకి ఇచ్చిన బహుమానంలో దేవునికి ఎంత ఇస్తున్నాం. అబ్రహాములాగా దేవుడు నేను సంపూర్ణంగా అడగట్లా. అబ్రహాము ఇచ్చినట్టు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోమని నేను అంటలా. దేవుడు జస్ట్ 10వ వంతు దేవునికి ఇమ్మంటున్నాడు. ఎంతవరకు మనం దేవుని మందిరానికి 10వ వంతు మన దశమ భాగం ఇస్తున్నాం? ఎంతవరకు మనం దేవుని సన్నిధిలో గడిపే సమయం, ప్రార్థన సమయం 10వ వంతు దేవునికి ఇస్తున్నాం? దేవునితో సహవాసం 10వ వంతు ఎంతవరకు దేవునికి ఇస్తున్నాం? అంటే మనం దేవుడు మనకిచ్చిన దాంట్లో కొంత దేవునికి ఇవ్వటానికి కూడా వెనకాడుగేస్తున్నాం. ప్రియులారా, అబ్రహాం అలాంటి వాడు కాదు. ఇక్కడికి ఎక్కి రమ్ము, నువ్వు ఆ మోరే కొండ ఎక్కమన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుడు ఇచ్చిన బహుమానాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడానికి వెళ్ళాడు. సంపూర్ణంగా సమర్పించుకున్నాడు కాబట్టి దేవుడు ఆ సంపూర్ణమైన దాన్ని వద్దని చెప్పి కొంత మేరకి దేవుడే అత్యధికమైన ఆశీర్వాదాన్ని ఇచ్చిన వాడుగా ప్రభువుని మనం చూడగలుగుతూ వస్తున్నాం. ఈరోజు నేను ఆ క్రైస్తవ జీవితంలో గుర్తుంచుకోవాలి. ప్రియులారా, మన జీవితంలో మనం గమనించినట్లయితే సంపూర్ణంగా దేవుడిచ్చిన దాన్ని దేవునికి మనం సమర్పించుకుంటే ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన ఫలం దయచేయగలడని నమ్మి రావాలి. సంపూర్ణంగా ఎవరైతే దేవునికి సమర్పించుకుంటారో, అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని చూసాం. అబ్రహాము ఊహించనంత ఆశీర్వాదం దేవుడు అబ్రహాం ఇచ్చాడు. అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. అంతగా దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. అంటే దేవుడు మనకిచ్చిన దాన్ని మనం దేవునికి ఏం చేయాలా? దేవుడు మొత్తం సంపూర్ణంగా నాకు సమర్పించుకోండి అంటలా, 10వ వంతు సమర్పణ చేసుకోమంటున్నాడు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం బలలో పాల్గొనాలా వద్దా అన్నది మన జీవితం ఇప్పుడు చూపిస్తుంది మనకి. మనం ఖచ్చితంగా ఆ యొక్క మందిరం యొక్క మెట్టులు ఎక్కి లోపలికి వచ్చేటప్పుడు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు సంపూర్ణంగా నేను సమర్పించుకోమట్లేదు, కానీ ఆ 10వ వంతు ఇవ్వటానికి ఆ మెట్లు ఎక్కి వచ్చావా లేదా? అర్థమవుతుందండి మాట. దేవుడు ఏదైతే 10వ వంతు అని అంటున్నాడు, ఈ మందిరానికి ఎక్కువ వచ్చావు మెట్లు, ఆ 10వ వంతు దేవునికి ఇవ్వటానికి వచ్చావా? అసలు ఆ మెట్లు ఎక్కుతున్నావు కానీ 10వ వంతు దేవునికి ఎన్ని రోజులని ఇవ్వకోకుండా దొంగతనం చేసుకుంటూ ఉంటావు. దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం ఇవ్వకోకుండా మనం తింటున్నామంటే దొంగతనం చేసినట్లే. కానీ దేవుడు అంటాడు కదా, నాకు ఇవ్వాల్సిన దశమ భాగం ఇచ్చి నన్ను శోధించబట్టున్నాడు, అప్పుడు మీకు విస్తారంగా ఇస్తాడు. అసలు ఇవ్వాల్సిందే ఇవ్వకోకుండా దేవుని దగ్గరకు వచ్చి అంటాం, ప్రభా
నాకు ఇల్లు లేదు, ప్రభా నాకు ఆస్తి లేదు, ప్రభా నాకు ఇది లేదు, ప్రభా నాకు అది లేదు. ఎంతకాలం ఇలా అడుగుతాం? మనకన్నా ఒక మారు మనసు అన్నది ఉండాలి కదా. అబ్రహాము యొక్క జీవితంలో, అబ్రహాము యొక్క అనుభవంలో సంపూర్ణంగా దేవుడు సమర్పించుకున్నాడు అబ్రహాం. కాబట్టి అబ్రహామే ఊహించినంత ఆశీర్వాదం దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. మరి మనకెందుకు ఇవ్వట్లా? అసలు మనకు ఆశీర్వాదం లేక దేవుని దగ్గరకు వచ్చాం. అయ్యా నాకు ఆశీర్వాదం కావాలి ఇవ్వమని. దేవాన్ని ఆశీర్వాదం నాకు ఇవ్వని మనం దేవుని దగ్గరకు వచ్చి అడుక్కుంటున్నాం. ఎందుకంటే అబ్రహాము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. మరి మనకెందుకు ఇవ్వట్లేదంటే, ఒక పని అయిపోతే ఇటు వచ్చేయండి. కాబట్టి ఎందుకు దేవుడు మనకి ఇవ్వటం లేదంటే, అబ్రహాములాగా సంపూర్ణంగా దేవుడికి మనం సమర్పించుకోవట్లా. చాలా మంది ఇట్లా అంటున్నాను, తప్పుగా అనుకోవాకండి, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇచ్చే దశం భాగంలో కూడా మనం దొంగతనం చేస్తాం. ఈరోజు పని చేసాం, 100 రూపాయలు వచ్చినాయి, 100లో 10 రూపాయలు తీయటానికి సందేహిస్తాం. ఈ 10 రూపాయలు దేవునికి ఇవ్వాలా? ఎవరికి? దేవునికి ఇవ్వాలా? ఈ 10 రూపాయలు ఉంటే నాకు ఉపయోగపడతాయి కదా. అంటే మనం ఏంటంటే సందేహించి అది దేవునికి ఇవ్వటం ద్వారా ఏమొచ్చింది, నా దగ్గర ఉంటే నాకు ఉపయోగపడతాయి అనుకుంటాం. కానీ బైబిల్ అంటది కదా, ఎన్ని రోజులైతే నువ్వు వాళ్ళు అంటావు అన్ని రోజులు దేవుని సొమ్మును దొంగతనం చేసినట్లే. అసలు బైబిల్ ఒక మాట ఉంది, ఎవడైనాను దేవునింటిని పాడు చేసిన దేవుని వాణిని, దేవుని దశంభాగానే నువ్వు దొంగతనం చేస్తే, దేవునింట్లోకి రావాల్సిన దశంభాగానే నువ్వు దొంగతనం చేస్తే, దేవుడు నిన్ను సంతోషంగా వండిస్తాడా? అర్థమవుతుందండి? దేవుడింటికి రావాల్సిన దశంభాగము, దేవుడింటిని పాడు చేస్తేనే దేవుడు వాడు పాడు చేస్తున్నప్పుడు, దేవుడింట్లో ఇవ్వాల్సిన దశంభాగాన్ని మనం దొంగతనం చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? అందుకే మనం సంపూర్ణమైన దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. కానీ అబ్రహాము యొక్క జీవితం చూడగా, అబ్రహాము యొక్క అనుభవం చూడగా, కొండెక్కేటప్పుడు అబ్రహాం తీసుకెళ్ళింది ఏంటంటే, దేవుడిచ్చిన సంపూర్ణమైన బహుమానం దేవుని దగ్గర తీసుకెళ్ళాడు. దేవుడు అబ్రహాం ఇచ్చే సంపూర్ణమైన బహుమానాన్ని ఆశించలా. ఇది నీది నువ్వు తీసుకో, ఇంకా ఎక్కువ ఇస్తా, ఇదిగో తీసుకో అని చెప్పి ఇచ్చాడు. సొలొమోను ఏం చేశాడండి? దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నీ ప్రజలు పరిపాలించడానికి వివేచించే జ్ఞానం నాకు అవసరం, జ్ఞానం లేని వాడిని ప్రజలు పరిపాలించడానికి అన్నప్పుడు, సొలొమోనా నువ్వు నీ శత్రువుల నష్టం లేని శత్రువుల ప్రాణమునైనా అడక్కోకుండా నువ్వు ఒక్క జ్ఞానం అడిగావు కాబట్టి ఇదిగో దానితో పాటు ఇంక ఇవి కూడా ఇస్తున్నా, తీసుకో. అంటే దేవుడిచ్చిన దానిని దేవుని దగ్గర తీసుకెళ్తే దేవుడు దానికంటే అధికమైన ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. బట్ ఇవ్వట్లేదని కారణం ఏంటి? దొంగతనం మనం చేస్తున్నాం. ఎనఫ్, అంతే, ఇంకంత మించి ఇంకేం లేదు. కాబట్టి ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రియులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, మనము దేవుడు మనకిచ్చే బహుమానం తీసుకొచ్చి దేవుని దగ్గరకు వచ్చాం. ఎలా తీసుకొచ్చాము ఆ బహుమానం? అబ్రహాము కొండెక్కేటప్పుడు సంపూర్ణమైన బహుమానం తీసుకెళ్ళాడు. మనం దేవుని దగ్గరకు వస్తున్న సంపూర్ణమైన బహుమానం తీసుకుని వచ్చామా? సగంగా వచ్చామా? హాఫ్గా దేవుని మందిరానికి వస్తే, సగం క్రైస్తవ జీవితం కలుగుంటే, దేవుడిచ్చిన బహుమానంలో సంపూర్ణంగా దేవునికి ఇవ్వకోకుండా, ఇచ్చే 10వ వంతు కూడా సంపూర్ణంగా ఇవ్వకోకుండా దాన్ని మనం దొంగలించిన వాడుకుంటే, ఒకానొక రోజు దేవుని తీర్పు నీ మీద నా మీదకి వచ్చింది. ఆ తీర్పు రాకూడదని ఈ రోజు మనం సరి చేసుకుని బలలో పాల్గొని, నేటి నుండైనా సరైన జీవితం, ఆయన ఇక్కడికి ఎక్కి రమ్మంటున్నాడు, అక్కడికి మనం ఎక్కి ఎల్లకు మునిపే మన జీవితాన్ని సరి చేసుకుని ఆయన పిలిచిన చోటకి మనం వెళ్ళటం కొరకు ఏం చేయాలా? నేటి నుండైనా సరైన క్రైస్తవ జీవితం మనం ఆయన సంపూర్ణమైన బహుమానం ఆయన తిరిగిచ్చేలాగా మనం మన జీవితాన్ని సరి చేసుకోవాలి. అలా సరి చేసుకున్నట్లయితేనే బలలో పాల్గొందాం. లేని ఎలా దేవుని తీర్పులోకి వస్తాం. హాఫ్గా బలలో పాల్గొంటే సగం క్రైస్తవం సగం లోకం ఉంది కాబట్టి నష్టపోయే వరకు ఉంటాం. ఇది మొదటి మాట. ఇక రెండో మాటను చూద్దాం రండి. ఆదికాండం 22వ అధ్యాయం 6వ వచనం. దహనబలి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పులు కట్టెలు పట్టుకుని పోయాను. వారిద్దరును కూడి వెళ్ళుచుండగా. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? రెండో మాటను మనం చూస్తున్నట్టే బైబిల్లో రాయబడినట్లు ఏం అబ్రహాము కొండెక్కేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళి రెండోది ఏంటి చెప్పండి? కట్టెలు. ఏం తీసుకెళ్తున్నాడు? కట్టెలు. ఈ కట్టెలు తీసుకెళ్తున్నాడు. కట్టెలు అంటే అర్థం ఏంటి? అసలు కట్టెలు అంటే అర్థం ఏంటి చెప్పండి?
చాలామంది నేను వారు చెప్పినప్పుడు నేను వింటూ వచ్చా, సేవకులు కానీ కొంతమంది, ఈ కట్టెలు అనంటే సిలువకు సాదృశ్యమైనదంట. దేనికి సాదృశ్యమైనది? సిలువ. అందుకే మ్రాను మీద వేలాడు ప్రతి వాడును అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మ్రాను మీద వేలాడు ప్రతి వాడును అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఈ మ్రాను దేనికి సాదృశ్యంగా ఉంది? సిలువ. యేసు ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఎలా చేశారు? దేనితో వేశారు సిలువను? ఆయనకి కట్టెలు మ్రానుతో వేశారా? ప్లాస్టిక్ది కానీ ఐరన్ కానీ పిల్లర్స్తో వేసారా? కట్టెలతోనే. అంటే కట్టెలు దేనికి సాదృశ్యంగా ఉండే? చాలా మంది చెబుతూ వచ్చాను, నేను వింటూ వచ్చా. ఈ వాక్యాన్ని ధ్యానించే మునుపు కొందరిని తెలుసుకుంటూ వచ్చా, అన్న కట్టెలు అంటే అర్థం ఏంటి, అసలు దాని గూఢభావం ఏంటి, దాని యొక్క మర్మం ఏంటి? అంటే చాలా మంది నాకు తెలిసిన వారు చెప్పింది ఏంటంటే, కట్టెలు అంటే చాలా స్పీకర్సే ఆయా ప్రాంతాల్లో స్పెషల్ స్పీకర్స్గా పనిచేసే వాడబడుతున్నవారు. వాళ్ళు చెప్పింది ఏంటి తెలుసా? కట్టెలు అంటే సిలువను సూచిస్తుంది. ఏం సూచిస్తుందండి? సిలువ కార్యాన్ని సూచిస్తుంది. అంటే అబ్రహాము కొండెక్కేటప్పుడు సిలువ యొక్క అనుభవంలో కొండెక్కాడు. సిలువ కార్యం యొక్క అనుభవం. అబ్రహాము ఏ రీతిలో అయితే సిలువ కార్యం యొక్క అనుభవంలో కొండెక్కాడో, అదే రీతిలో యేసు ప్రభువు గోల్గోతా కొండపైకి మ్రానును మోసుకుంటూ సిలువను ఎక్కిన వాడు కొంటాడు. అవునా? ఆ కొండ ఎలా ఎక్కాడు యేసు ప్రభువు? బరువు సిలువను మోసుకుంటూ ఏం చేశాడు? బరువు సిలువను మోసుకుంటూ కొండెక్కిన వారుగా ప్రభువుని చూస్తున్నాం. కానీ ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ స్థితిలో మనం గమనించినట్లయితే, అబ్రహాము కొండెక్కేటప్పుడు మొదట దేవుడిచ్చిన బహుమానం దేవుని కొరకు తీసుకుని వెళ్తున్నాడు. రెండోదిగా అబ్రహాము కొండెక్కేటప్పుడు తనతో పాటు తీసుకెళ్లేది ఏంటంటే సిలువ అనుభవం. సిలువ కార్యాన్ని తన జీవితంలో పెట్టుకుని వెళ్తున్నాడు. సిలువ యొక్క అనుభవంలో అబ్రహాం ఉన్నాడు. అలాగే అబ్రహాము కొండెక్కినప్పుడు ఏ రీతిలో అయితే ఆ యొక్క కట్టెను తీసుకుంటూ వెళ్ళాడో, ఆ కట్టెలే సిలువకు సాదృశ్యమైనవి. మరి ఇస్సాకును దేని మీద పండుకోబెట్టాడు అబ్రహాము? దేని మీద? కట్టెల పైన. అంటే కట్టెలు దేని సాదృశ్యమైనవి? అబ్రహాము యొక్క జీవితంలో సిలువ కార్యము అనే అనుభవంలో అబ్రహాము కొండెక్కిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో రాయబడిన రెండో కోణాన్ని చూస్తున్నాం. మన దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో ప్రకటన 4వ మొదటి వచ్చిన ప్రకారం ఇక్కడికి ఎక్కి రమ్ము అంటున్నాడు. అంటే ప్రభు ఎక్కిన మన ప్రాంతానికి మనం వెళ్ళాలంటే అబ్రహాము దేవుడు ఎక్కిన మన ప్రాంతానికి వెళుతున్నాడు. ఎలా వెళ్ళాడు? ఒకటి, దేవుడిచ్చిన బహుమానాన్ని సంపూర్ణంగా తీసుకుని దేవుని దగ్గరికి వెళ్ళాడు. రెండోదిగా చూడగా అబ్రహాం యొక్క జీవితంలో సిలువ అనుభవంలో గుండా దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ఒక క్రైస్తవుడు దేవుడు ఇక్కడికి రమ్ము అన్నాడంటే అక్కడికి మనం ఎక్కిపోవాలంటే, ప్రభు రమ్మన్న ప్రాంతానికి, ప్రభు పిలిచిన ప్రాంతానికి, ప్రభు ఎక్కడికైతే ఎక్కి రమ్మన్నాక అక్కడికి మనం ఎక్కి వెళ్ళాలంటే సిలువ యొక్క అనుభవం మన జీవితంలో ఉండాలి. ఏ అనుభవం ఉండాలండి? సిలువ యొక్క అనుభవం మన జీవితాల్లో ఉండాలి. ఎప్పుడైతే సిలువ యొక్క అనుభవం ఉంటుందో, ఎప్పుడైతే సిలువ యొక్క అనుభవం మన జీవితంలో జీవిస్తూ ఉంటుందో, మీరు పెద్దవారు కూర్చోండి, యవనస్తులు ఉంటారు, వాళ్ళు చాట్ చేయించారు. కానీ ఎప్పుడైతే సిలువ యొక్క అనుభవం మన జీవితంలో నివసిస్తూ ఉంటుందో, సిలువ కార్యము, సిలువ యొక్క అనుభవం మనలో ఉన్నప్పుడు ఆయన ఎక్కిరమ్మన్న ప్రాంతానికి మనం ఎక్కెళ్తే మన జీవితం బాగుంటుంది. ఆయన ఎక్కిరమ్మన్న ప్రాంతానికి మనం ఎక్కెళ్తే మన జీవితం బాగుంటుంది. మీరు గమనించండి, సిలువ కార్యం మనలో జరగటం వేరు, సిలువ అనుభవం మనలో ఉండటం వేరు. సిలువ కార్యం మనలో జరగటం ఏంటంటే రక్షణ కార్యం. యేసు ప్రభువు నా కొరకే చనిపోయి తిరిగి లేచాడు, నా పాపాల కొరకే మృతి పొందాడు, నా కొరకే ఆయన చనిపోయి తిరిగి లేచాడు నమ్మటం సిలువ కార్యం. సిలువ యొక్క అనుభవం ఏంటంటే దినదినము సిలువ వేయబట్టం. దినదినము పౌలు అంటాడు, నేను నా శరీరము దినదినము నలగొట్టుకుంటున్నాను అన్నాడు. అది సిలువ యొక్క అనుభవం. ఇంకా సిలువ యొక్క అనుభవం అంటే ప్రభు నిమిత్తమై ప్రభు ఎలాగైతే జీవిస్తూ వచ్చాడో, పౌలు అంటాడు, నేను క్రీస్తును బోని నడుచుకున్న ప్రకారం మీరు నన్ను బోని నడుచుకోండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు అంటాడు. అంటే సిలువ యొక్క అనుభవం ఏంటో తెలుసా? క్రీస్తును బోని నడుచుకోవటం. సిలువ యొక్క అనుభవం ఏంటంటే లోకం మనకు లోకంలో సిలువ వేయబట్టం. సిలువ యొక్క అనుభవం అంటే, సిలువ యొక్క అనుభవం అంటే ఏంటో తెలుసా? నశించుచున్న వారికి వెర్రితనంగా సిలువను గురించిన వార్త వినబడుతుంది. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఉంది. అది సిలువ యొక్క అనుభవం. సిలువ యొక్క అనుభవం అది. సిలువ కార్యం వేరు, సిలువ యొక్క అనుభవం వేరు. సిలువ కార్యం మన రక్షణ జీవితంలో కనబడుతుంది.
సిలువ యొక్క అనుభవం మన విశ్వాస జీవితంలో జీవించే క్రైస్తవ జీవితంలో కనపడుతుంది. ఈరోజు బల దగ్గరికి వచ్చిన మనం ఎలా బలలో పాల్గొనబోతున్నాం? సిలువ కార్యము ఓకే, మరి సిలువ అనుభవం ఏది? సిలువ కార్యం మనలో జరుగుతుంది. సిలువ కార్యం మనలో జరుగుతుంది కాదు, జరిగింది. కాబట్టి మనం పాపాలు ఒప్పుకుని బల్ల దగ్గరికి వచ్చాం. సిలువ యొక్క అనుభవం ఏది? అబ్రహాము కొండెక్కేటప్పుడు సిలువ యొక్క అనుభవంలో గుండా సిలువ కార్యం జరిగించబడిన వాడే సిలువ యొక్క అనుభవంలో గుండా కొండెక్కుతున్నాడు అబ్రహాం. ఈరోజు నా క్రైస్తవ జీవితంలో మనం ఎలా బల్ల దగ్గరికి వస్తున్నాం? ఎలా మనం బలలో పాల్గొనబోతున్నాం? సిలువ కార్యం ఉంటే మంచిదే, నేను ఆ విషయం తప్పుపడతలా. మరి సిలువ యొక్క అనుభవం ఏది? సిలువ కార్యం అంటే ఏంటి తెలుసా? క్రొత్తగా వేయబడినటువంటి క్రొత్తగా నాటబడినటువంటి మొక్క లాంటిది. ఒక మొక్క, క్రొత్తగా నాటినటువంటి మొక్క. సిలువ యొక్క అనుభవం అంటే వృక్షములాగా అయినటువంటి చెట్టు. మీకు అర్థమవుతుందండి? సిలువ యొక్క కార్యం అంటే చిన్న మొక్క లాంటిది, సిలువ యొక్క అనుభవం అంటే వృక్షం లాంటిది. మరలా చేతిలో చూడండి, సండే స్కూల్ టీచరు వాక్యం చెప్పేటప్పుడు పిల్లల్ని లోపలికి పంపించొద్దు. పిల్లలు కూడా మధ్యలోకి వస్తున్నప్పుడు అక్కడ మీరే వెనక పంపించండి అమ్మ, లోపలికి రాని వాకని. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే సిలువ కార్యం అంటే ఏంటి? అప్పుడే నాటిన మొక్క లాంటిది. సిలువ యొక్క అనుభవం అంటే ఏంటి తెలుసా? వృక్షము లాంటిది. ఎలాంటిది? వృక్షము లాంటిది. అందుకే బైబిల్ రాయబడుతున్నమాట, సిలువ కార్యము మనలో జరగటం గొప్ప కార్యమే. దానికంటే శ్రేష్ఠ కార్యం ఏంటంటే సిలువ అనుభవం మనలో ఉంటూ అంతకంటే శ్రేష్టకరమైన జీవితం. అబ్రహాము కొండెక్కేటప్పుడు సిలువ కార్యం జరిగిన తర్వాత సిలువ యొక్క అనుభవంలో కొంటా అబ్రహాము కొండెక్కిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. సిలువ యొక్క అనుభవం ఏంటి? దినదినం చనిపోవటమే. మన లోకం మనకు సిలువ వేయబట్టమే. క్రీస్తులో దినదినము మనం చనిపోయి క్రీస్తులోనే లేపబడతాం. సిలువ యొక్క అనుభవం. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన మనం, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం సిలువ కార్యములోనే ఆగి ఉండామా? సిలువ యొక్క అనుభవంలోకి వెళ్ళామా? మనలో పాల్గొనబోతున్న మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. సిలువ కార్యంతోనే ఉన్నామా? సిలువ యొక్క అనుభవంలోకి వచ్చామా? సిలువ కార్యం అంటే రక్షణ, సిలువ యొక్క అనుభవం అంటే వృక్షం లాంటిది, నువ్వు ఫలిస్తున్నావని అర్థం. ఈరోజు సిలువ అనుభవంలో లేకపోతే బలలో పాల్గొన్న కష్టమే. ఇదన్నమాట. 2, అబ్రహాము కొండెక్కేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళినవి, మొదట తన కుమారుని అంటే సంపూర్ణమైన దేవుడిచ్చిన బహుమానాన్ని తీసుకెళ్ళాడు. 2 సిలువ ఏంటమ్మా? కట్టెలు అంటే సిలువ యొక్క అనుభవం. సిలువ కార్యం కలిగి సిలువ యొక్క అనుభవంతో అబ్రహాం ఏం చేశాడు? కొండ ఎక్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చాడు. సిలువ యొక్క అనుభవం అబ్రహాములో ఉంది. ఈరోజు బలలో పాల్గొంటున్నాం మనం దినదినం సిలువ వేయబడుతున్నామా? ప్రతి సమయంలో కూడా సిలువ వేయబడిన అనుభవం మనలో ఉంటే మనం ధన్యులు బలలో పాల్గొనొచ్చు. ఈ వారం అంతా సరే, గత దినాలు వదిలేసాను, గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఎంత కాలం, ఎంత సమయం మనం సిలువ వేయబడ్డాం. సిలువ వేయబడగల అనుభవం మనలో ఉంటే, సిలువ వేయబడకపోతే, సిలువ వేయబడకోకుండా దినదినం సిలువ వేయబడిన అనుభవం మనం లేకపోతే బలలో పాల్గొన్న నష్టమే. ఇది 2వ మాట బైబిల్లో అబ్రహాము జీవితంలో లిఖించబడినది. 3వ మాటను చూద్దామండి. ఆదికాండం 22వ అధ్యాయం 6వ వచనం. వంట చేసేవాడు త్వరగా చేయండి అన్న, ఆకలి బాగా అవుతుంది. ఆదికాండం 22వ అధ్యాయం 6వ వచనం. చాలక్క. కాబట్టి ఇక్కడ చూస్తున్న ఎన్నో మాట ఇది? 3. మొదటిగా అబ్రహాము కొండెక్కేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళినవేంటి? తన కుమారుని. 2 కట్టెలు అంటే సిలువ యొక్క అనుభవంలో వెళ్ళాడు. 3 అబ్రహాము కొండెక్కేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళింది ఏంటంటే 3వది నిప్పు. ఏంటిది? నిప్పు. నిప్పు అంటే అర్థం ఏంటి? నిప్పు అంటే అర్థం ఏంటంటే, చాలా సార్లు నిప్పుని దేనితో పోలుస్తారంటే పరిశుద్ధాత్మ యొక్క జీవితం. నిప్పు అంటే మంట అని అందరూ తెలుసు అక్క. కారం అంటే మంట పుట్టిద్దని అందరూ తెలీదు? అందరూ తెలుసు. కాబట్టి అది కాదు అడుగుతుంది. నిప్పు అంటే అర్థం ఏంటంటే, చాలా మంది బైబిల్ జ్ఞానాలు చెప్పే మాట ఏంటంటే, అనేక పర్యాయములు కూడా లిఖించబడిన కోణంలో
పరిశుద్ధ ఆత్మ అంటే ఒక మాటలో చెప్పాలంటే నిప్పు అనే దానికి సాదృశ్యమైనది ఏమిటి అని మనం చూస్తున్నట్టే ఓ రకంగా విశ్వాస జీవితము క్షమించండి పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యం. ఏ సాదృశ్యం అండి? పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యం. కాబట్టి అబ్రహాం యొక్క జీవితంలో అబ్రహాము కొండెక్కేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళి ఏంటంటే మూడోదిగా పరిశుద్ధాత్మ యొక్క జీవితముతో వెళ్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మను కలిగి తనతో పాటు తీసుకెళ్ళాడు. అబ్రహాములో ఉన్న పరిశుద్ధాత్మ, నిప్పు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధ మీరు పెంతుకోస్తు యొక్క మందిరాలకు వెళ్తే, అంటే వాళ్ళ గురించి తప్పుగా నేను చెబుతున్నా, పెంతుకోస్తు యొక్క మందిరాలకు వెళ్తే ఇంకా చాలా మంది పాటలు పాడతారు. పాటలు పాడిన తర్వాత చప్పట్లు కొడుతూ దిగిరా 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 అని చెప్పి కేకలు వేస్తూ ఉంటారు. నేను ఒక రోజు వెళ్ళా, మొట్టమొదట నేను ఏదన్నా పరిచర్యలో వాక్యం చెప్పారంటే ఆ పెంతుకోస్తులోనే వాక్యం చేస్తే మొట్టమొదటి రెండోసారి ఎప్పుడో చెప్తే వాళ్ళు ఆరాధన జరిగించుకుంటున్నారు. మనలాగా ఆరాధన అంటే వాక్యం చెప్పి ఆరాధించడం కాదు. వాళ్ళు పాటలు పాడతారు, పాటలతోనే దేవుని ఆరాధించేస్తారు. చివరిలో ఏం చేస్తారంటే పాటలంతా అయిపోయిన తర్వాత ఒక పాట పాడుతూ ఉంటారు. ఆ పాటలో పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు, చప్పట్లు కొడుతూ ఉంటారు, దిగిరా 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 పరిశుద్ధాత్ముడు దిగిరా అని కేకలు కొడుతూ ఉంటారు. పక్కనే ఇంకొకళ్ళు ఏమంటూ ఉంటారంటే అగ్ని మండించు అగ్ని మండించు అంటారు. సరే, వాళ్ళు ఎట్లా అనుకున్నారో వాళ్ళు తప్పు పడటానికి మనకు యోగ్యత లేదు. ఎందుకంటే ఎవరి విధానం ఎవరి క్రమం అన్నది వాళ్ళకు ఉంటుంది. వారి క్రియను బట్టి దేవుడు వారికి బహుమానం ఇస్తాడు. కాబట్టి ఎవరి మందిరాన్ని ఎవరి సావాసాలను కూడా మనం విమర్శించడానికి యోగ్యం కానే కాదు. అది ఇక్కడ గమనించాల్సింది ఏంటి? నిప్పు అన్న మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ అని అర్థం. దేనికి? పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ కలిగిన వాడుగా. అబ్రహాము కొండెక్కేటప్పుడు ఇక్కడికి ఎక్కి రమ్మని ప్రభు అంటున్నాడు. అబ్రహాము మోరియా కొండెక్కు అని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము మొదటగా తన కుమారుడితో పాటు కొండెక్కాడు, అంటే దేవుడిచ్చిన బహుమానంతో కొండెక్కాడు. రెండు, శిలువ యొక్క కట్టెలు అంటే శిలువ యొక్క అనుభవంతో కొండెక్కాడు. ఇంకా మూడోదిగా చూడగా అబ్రహాము దేంతో? నిప్పు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మతో. ఏదైతే పరిశుద్ధాత్మ కార్యాలు ఉండే, పరిశుద్ధాత్మ క్రియలు ఉండే, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం ఉందో పరిశుద్ధాత్మతో అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడండి? కొండెక్కాడు. దేవుడు ఎక్కమన్న కొండకి ఎక్కిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి నా క్రైస్తవ జీవితంలో, నా విశ్వాస జీవితంలో అబ్రహాం ఏ రీతిలో అయితే, ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అన్నది లాస్ట్ అర్థమైంది. అబ్రహాం ఏ రీతిలో అయితే దేవుడు అబ్రహామును కొండెక్కి రమ్మన్నాడు, అదే రీతిలో ఇక్కడికి ఎక్కి రమ్మని దేవుడు మనం పిలిచినప్పుడు దేవుడిచ్చిన సంపూర్ణమైన బహుమానంతో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఏదైతే మనకి సిలువ అనుభవించాడో ఆ సిలువ అనుభవాల ద్వారా దేవుని దగ్గరికి ఎక్కిపోవాలి. ఏదైతే మన జీవితంలో పరిశుద్ధాత్మ నింపాడో ఆ పరిశుద్ధాత్మను కాపాడుకుంటూ ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంచుకుని ఆ పరిశుద్ధాత్మ కలిగిన వారమై ఆ కొండ మనం ఎక్కాలి. ఏ కొండ? ప్రభుత్వం ఎక్కిరమ్మన్న ప్రాంతానికి పరిశుద్ధాత్మ కలిగిన వారమే మనం ఎక్కిపోవాలి. దావీదు రాజు ఈ యొక్క పరిశుద్ధాత్మ కలిగి దేవుని దగ్గరికి ఎక్కిపోవాలి. కాబట్టే రాజైన దావీదు రాజు అంటాడు, అయ్యా నాలో ఉండని పరిశుద్ధాత్మను తీసివేయకము, నాలో ఉండే పరిశుద్ధాత్మను తీసివేయకము, నీ రక్షణానందం మరలా నాకు పుట్టించమన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గరకు మనం ఎక్కిపోవాలంటే పరిశుద్ధాత్మ క్రియలు మనలో ఉండాలి, పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి, పరిశుద్ధాత్మ క్రియలు మనలో ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్మతో కూడిన క్రియాపూర్వకమైన జీవితం మనలో ఉన్నప్పుడు దేవుడు ఇక్కడికి ఎక్కి రమ్మంటే మనం ఎక్కిపోగలుగుతాం. ఇప్పుడు యోహోను ఎలా ఉన్నాడు? ఆత్మావశుడై ఉన్నాడు. ఆత్మావశుడుగా ఉన్నాడు కాబట్టేగా దేవుడు ఇక్కడికి ఎక్కి రమ్ము అని యోహాన్ని చెబుతుంది, ప్రభు చెబుతుంది. అంటే మనం దేవుని ఆత్మ కలిగి ఆత్మలో నింపబడి ఉన్నప్పుడు ఆయన ఎక్కి రమ్మన్న ప్రాంతానికి మనం ఎక్కి వెళ్ళేవారు ఉంటాం. ఇది ఎన్నో మాట? ఎన్ని? 3. ఇక 4వ విషయాన్ని చూద్దామండి. రండి, ఆదికాండం 22వ అధ్యాయం 6వ వచనం. బయట ఉన్న సహోదరులు లోపలికి రండి. వంట చేసే సహోదరులు కాకుండా మిగతా వారు బైక్ మీద కూర్చోవద్దు, అందరు లోపలికి రండి. వంట చేసే సహోదరులు మీ బాధ్యత అది. మీరు వంట చేయటమే కాదు, బయట ఉన్న సహోదరులు కూడా లోపల పంపించండి. కాబట్టి ఇక్కడ 4వ మాటను చూస్తాం.